నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. మధ్యప్రదేశ్ జబల్పూర్ బెంచ్ డివిజన్ బెంచ్ ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఒక కంటెంప్ట్ కేసులో ఒక అడ్వకేట్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. అడ్వకేట్ గారు చేసిన తప్పు ఏంటంటే ఒక ఫ్యామిలీ కోర్టులో జడ్జి గారిని పర్సనల్గా కామెంట్ చేయడం మొదలెట్టారు. ఎన్నిసార్లు వారించినా సదరు అడ్వకేట్ గారు వినకపోతే ఇంకా చేసేది లేక అతనికి కోర్టు ధిక్కరణ కేసు ఇవ్వడం జరిగింది. అప్పుడు బుద్ధి వచ్చింది సదరు అడ్వకేట్ గారికి. నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, ఇంకొకసారి నేను అనను, నేను అని నా మాటలు విడ్రా చేసుకుంటున్నాను, నన్ను క్షమించండి అని చెప్పేసి ఇట్లా జబల్పూర్ హైకోర్టులో పిటిషన్ పెట్టాడు. ఆ పిటిషన్ని ఇద్దరు జడ్జిల ధర్మాసనం వినలేదు, కన్సిడర్ చేయలేదు. మీరు జడ్జి గారిని పర్సనల్గా కామెంట్ చేయడం అంటే ఇది మిమ్మల్ని క్షమించరాని నేరం, కాబట్టి మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్టును అనుసరించి శిక్ష అనుభవాల్సిందే అని చెప్పేసి అతని రిక్వెస్ట్ను కన్సిడర్ చేయకుండా రిజెక్ట్ చేయడం జరిగింది. దీని అర్థం ఏంటి? ఎవరైనా అడ్వకేట్లు జడ్జెస్ని పర్సనల్గా అటాక్ చేస్తే పర్యవసనాలు ఇదే విధంగా ఉంటాయని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. కాబట్టి ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ ఆర్గ్యూ చేసేటప్పుడు, కామెంట్ చేసేటప్పుడు, అది కాకుండా కోర్టులో ప్రవర్తించేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. అంతేగాని ఏదో క్లయింట్ సాటిస్ఫాక్షన్ గురించి పిచ్చివాగుడు వాగితే ఈ విధంగానే ఉంటుంది అని చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. థ్యాంక్ యూ.